మిక్చర్. ప్రశాంత్ నీల్ మూవీ కోసం తారక్ పూర్తిగా మేకోవర్ అయ్యాడు. లీన్ లుక్ మెయింటైన్ చేస్తున్నాడు. పెద్ది కోసం రామ్ చరణ్ భారీ కసరత్తులే చేశాడు. ఈ పాన్ ఇండియా హీరోలే కాదు, రీజనల్ యంగ్ బాయ్స్ కూడా నెవర్ బిఫోర్ బీస్ట్ మోడ్ లోకి వచ్చేసారు. వాళ్ళెవరో చూద్దాం. ప్రశాంత్ నీల్ డ్రాగన్ మూవీకి కమిట్ అయిన తారక్ ఈ ప్రాజెక్ట్ కోసం పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు. నెవర్ బిఫోర్ లుక్ లోకి చేంజ్ అయ్యేందుకు బాగా ఎఫర్ట్ పెట్టాడు. లీన్ లుక్ కోసం భారీగానే కసరత్తులు చేశాడు. బక్క పలుచని దేహంతో మరింత స్టైలిష్ గా కనిపిస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. చరణ్ కూడా పెద్ది కోసం మేకోవర్ అయ్యాడు. చెర్రీ బీస్ట్ మోడ్ లో వర్కౌట్స్ చేస్తున్న వీడియోలు వైరల్ అయ్యాయి. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు బాడీని పెద్దగా కష్టపెట్టలేదు చార్మింగ్ స్టార్ శర్వానంద్. కానీ ట్యాగ్ లైన్ ను జస్టిఫికేషన్ ఇచ్చేందుకు ఒళ్లు హోనం చేసుకుంటున్నాడు. స్పోర్ట్స్ డ్రామా బైకర్ కోసం భారీ వర్కౌట్స్ చేసి స్లిమ్ అండ్ ఫిట్ గా మారాడు. రియల్ స్పోర్ట్స్ బైకర్ గా కనిపించేందుకు శరీరాన్ని బాగానే కష్టపెట్టాడు శర్వా. గత ఏడాదే రిలీజ్ కావాల్సిన ఈ మూవీ కొన్ని అనివార్య కారణాలతో పోస్ట్ పోన్ అయి ఏప్రిల్ 3న థియేటర్స్ లోకి రాబోతోంది. థండేల్తో 100 కోట్లు కొల్లగొట్టిన నాగచైతన్య నెక్స్ట్ ఫిలిం వృషకర్మ కోసం బీస్ట్ మోడ్ లోకి ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు. ప్రెజర్ హంటర్ అర్జున్ రోల్ కోసం 6 ప్యాక్ బాడీని బిల్డ్ చేశాడు. ఈ మేకోవర్ కోసం చైతు జిమ్ లో కసరత్తులు గట్టిగానే చేశాడు. తండేల్ కోసం కాస్త మాస్ లుక్ లోకి చేంజ్ అయిన ఈ అక్కినేని వారసుడు వృషకర్మ కోసం కండలు తిరిగిన దేహంతో స్టైలిష్ లుక్స్ మెయింటైన్ చేస్తున్నాడు. వృషకర్మ తన కెరీర్లోనే ఓ మైల్ స్టోన్ మూవీగా మారబోతోందని ఇటీవల సినిమా ఈవెంట్లో వెల్లడించాడు చైతు. సౌత్ స్టార్ హీరోయిన్ సమంత బాలీవుడ్ లో ఓటీటీకే పరిమితమైంది. బీటోన్ థియేట్రికల్ ఫిల్మ్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. షారుఖ్ తో జవాన్ హిట్ తర్వాత బీటౌన్ కు గ్యాప్ ఇచ్చిన నయనతార మరొక స్టార్ హీరోని లైన్ లో పెట్టిందట. ఈ సదరన్ లేడీ సూపర్ స్టార్స్ గురించి క్రేజీగా వినిపిస్తున్న ఆ రూమర్స్ ఏంటో చూద్దాం. సౌత్ లేడీ సూపర్ స్టార్స్ నయనతార, సమంత బాలీవుడ్ లోకి ఎప్పుడో అడుగుపెట్టినా ఇంకా స్టార్డమ్ సొంతం కాలేదు. టాలీవుడ్ లో కెరీర్ పీక్స్ లో ఉండగానే బాలీవుడ్ తెరంగేట్రం చేసింది శామ్. కానీ అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కాదు. ది ఫ్యామిలీ మ్యాన్ 2, సిటాడెల్ లాంటి ఓటీటీ సిరీస్ తో ప్రూవ్ చేసుకున్న సమంత ఇప్పటి వరకు ఒక్క థియేట్రికల్ ఫిల్మ్ చేయలేదు. కానీ నెక్స్ట్ అదే ప్లాన్ లో ఉన్నట్లు సమాచారం. బాలీవుడ్ దర్శకద్వయం రాజన్ డీకే సల్మాన్ ఖాన్ తో ఓ సూపర్ హీరో కథను మేక్ చేయబోతున్నారన్నది బాలీవుడ్ బజ్. ఇందులో హీరోయిన్ గా రాజ్ నిడమోరు తన భార్య సమంతను హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సల్మాన్ కి కథ చెప్పి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్న ఈ డ్యూయో ఫుల్ స్క్రిప్ట్ పై ఫోకస్ చేస్తున్నారట. అన్నీ సెట్ అయితే ఆగస్టు నుంచి మూవీ సెట్స్ పైకి వెళుతుందని సమాచారం. సౌత్ లో లేడీ సూపర్ స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్న నయనతారకు బాలీవుడ్ లో ఆఫర్ రావడానికి 20 ఏళ్లు పట్టింది. కానీ స్టార్ హీరో షారుఖ్ తో నటించే గోల్డెన్ ఆపర్చునిటీ కొల్లగొట్టింది. జవాన్ లో కింగ్ ఖాన్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న నయన్ మళ్లీ గ్యాప్ తీసుకుంది. ఇప్పుడు మరో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో పేరప్ కాబోతోందట. టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ వంశీ పైడిపల్లి, దిల్ రాజు కాంబోలో తెరకెక్కించబోయే యాక్షన్ ఎంటర్టైనర్ లో నయన్ ఫిక్స్ అయిందని సమాచారం. సికందర్లో సౌత్ బ్యూటీ రష్మికతో వర్క్ చేసిన సల్లుభాయ్ మరో 2 సదరన్ స్టార్ హీరోయిన్స్ తో జోడీ కట్టబోతున్నాడన్నమాట. ఫెయిల్యూర్ లో ఉన్న స్టార్ కిడ్స్ కి సాయి పల్లవి లైఫ్ ఇచ్చే ప్రోగ్రాం పెట్టుకుందా? ఫ్లాప్స్ లో కొనసాగుతున్న వరుణ్ తేజ్, నాగ చైతన్యలకు కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన నేచురల్ బ్యూటీ నెక్స్ట్ అసలు హిట్టే లేని మిస్టర్ పర్ఫెక్ట్ సన్ జునైద్ ఖాన్ కు బ్రేక్ ఇవ్వనుందా? మెగా వారసుడు వరుణ్ తేజ్ ముకుంద కంచెతో ప్రూవ్ చేసుకున్నప్పటికీ పూరి జగన్నాథ్ లోఫర్, మిస్టర్ భారీ డిజాస్టర్స్ వరుణ్ తేజ్ కెరీర్ పై ఎఫెక్ట్ చూపాయి. ఆ తర్వాత వచ్చిన ఫిదాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు వరుణ్. సోలో హీరోగా అతడి కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ ఫిల్మ్ గా మారింది ఫిదా. ఫిదాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి వరుణ్ తేజ్ తో పాటు తను కూడా భారీ కమర్షియల్ సక్సెస్ అందుకుంది సాయి పల్లవి. అక్కినేని నటవారసుడు నాగ చైతన్యకు సెకండ్ ఇన్నింగ్స్ లా మారిన ఫిలిం తండేల్. గత ఏడాది రిలీజైన ఈ ఫిలిం 100 కోట్లు కలెక్ట్ చేసి చైతు కెరీర్లోనే హైయెస్ట్ గ్రాసర్ ఫిలింగా అవతరించింది. ఈ సినిమాకు ముందు హ్యాట్రిక్ డిజాస్టర్స్ టేస్ట్ చేశాడు ఈ అక్కినేని వారసుడు. ఇందులో బుజ్జితల్లిగా సాయి పల్లవి నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. గతంలో ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన లవ్ స్టోరీ కూడా కమర్షియల్ హిట్. లవ్ టుడే రీమేక్ గా వచ్చిన లవ్యాపాతో బోల్తాపడ్డ అమీర్ ఖాన్ సన్ జునైద్ ఖాన్ మళ్లీ రీమేక్ మూవీతోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ ఫ్లాప్ హీరోకి ఏక్ దిన్తో లైఫ్ ఇచ్చేందుకు రెడీ అయింది సాయి పల్లవి. 3 ఏళ్ల క్రితం షూట్ ప్రారంభమైన ఈ సినిమాను 1 లవ్ అండ్ 1 ఛాన్స్ అంటూ లవ్ స్టోరీగా తీసుకురాబోతున్నారు మేకర్స్. అమరన్ షూటింగ్ ఈ మూవీ ప్యారలల్ గా వర్క్ చేసినట్టు పల్లవి హెయిర్ స్టైల్ చెప్పకనే చెబుతోంది. డబ్బింగ్ విషయంలో మరొకరికి ఛాన్స్ ఇవ్వని మేడం హిందీలోనూ తనే డబ్బింగ్ చెప్పుకుంది. భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తున్నా కాదని, కథ ఆ కథలో తన పాత్రకు వెయిటేజ్ ఉంటేనే సినిమాలు చేస్తూ తనకంటూ సెపరేట్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంది సాయి పల్లవి. కానీ జునైద్ ఖాన్ లాంటి ఫ్లాప్ హీరోతో జోడీ కట్టడమంటే ఆమె కెరీర్ రిస్క్ లో పడ్డట్టే. అందులోనూ బాలీవుడ్ ఎంట్రీలో. ఈ మూవీ హిట్ అయితే ఓకే, కానీ తేడా కొడితే అత్యంత భారీ బడ్జెట్ చిత్రం రామాయణపై ఇంపాక్ట్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది. మరి బాలీవుడ్ ఆడియన్స్ను మీరాగా మెప్పిస్తుందో
సీతగా మెస్మరైజ్ చేస్తుందో, జునైద్ ఖాన్కు బ్రేక్ ఇస్తుందో చూడాలి. 2025 విక్కీ కౌశల్కి మర్చిపోలేని సంవత్సరం. చావా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఒక సెలబ్రేషన్ అయితే, తండ్రిగా ప్రమోషన్ పొందడం డబుల్ హ్యాపీనెస్. ఇంకా ఆ ఎంజాయ్మెంట్లో నుంచి బయటకు వచ్చినట్లుగా లేదు ఆ హీరో. చావా వచ్చి ఏడాది కంప్లీట్ అవుతున్న నెక్స్ట్ మూవీ అప్డేట్ లేదు. ఈ లెక్కన 2026లో విక్కీ తెరపై కనిపించడం కష్టమా? బాలీవుడ్ సెల్ఫ్ మేడ్ స్టార్ విక్కీ కౌశల్ తెరపై కనిపించి ఏడాది దాటిపోయింది. గత ఏడాది చావాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేశాడు హీరో. చావా తన కెరియర్లోనే హైయెస్ట్ గ్రాసర్ చిత్రంగా నిలవడంతో పాటు 2025 సెకండ్ హైయెస్ట్ గ్రాసర్ బాలీవుడ్ ఫిల్మ్గా రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇదే ఊపుతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు కమిట్ అయ్యాడు విక్కీ. సంజయ్ లీలా బన్సాలి, అమర్ కౌశిక్ లాంటి హిట్ దర్శకులను ఫిక్స్ చేశాడు. అలాగే తండ్రిగాను ప్రమోషన్ పొందాడు. విక్కీ కౌశల్ సంజయ్ లీలా బన్సాలి దర్శకత్వంలో లవ్ అండ్ వార్ చేస్తున్నాడు. రణ్బీర్, ఆలియా భట్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. వార్ బ్యాక్ డ్రాప్ లో లవ్ స్టోరీగా తీసుకురాబోతున్నాడు బన్సాలి. రణ్బీర్, విక్కీ ఆర్మీ అధికారులుగా కనిపించబోతున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇక సంజయ్ లీలా బన్సాలి సంగతి తెలిసిందేగా, మన జక్కన చెక్కినట్లు చెక్కుతూ ఉంటాడు. అందుకే గత ఏడాది క్రిస్మస్ బరిలో రిలీజ్ కావాల్సిన ఈ బొమ్మ ఈ ఇయర్ మార్చికి పోస్ట్ పోన్ అయింది. కానీ ఇప్పటి వరకు షూట్ కంప్లీట్ కాలేదట. సంజయ్ లీలా బన్సాలి వల్ల విక్కీ కౌశల్ నెక్స్ట్ మూవీ మహావతార్ పై ఎఫెక్ట్ చూపిస్తోంది. చిరంజీవి పరశురామ్ స్టోరీని తెరకెక్కిస్తోంది మడాక్ ఫిల్మ్స్. అమర్ కౌశిక్ దర్శకత్వంలో వస్తున్న ఈ మైథాలజీ ఫిల్మ్స్ ను 2026 క్రిస్మస్ బరిలో దింపుతామని అనౌన్స్ చేశారు మేకర్స్. కానీ ఇప్పటి వరకు సెట్స్ పైకి వెళ్లిన దాఖలా లేవు. దీనికి రీజన్ లవ్ అండ్ వార్ అని తెలుస్తోంది. చావా కోసం వెయిట్ పెరిగిన విక్కీ ఈ మూవీ కోసం భారీగా తగ్గాడు. ఇప్పుడు మహావతార్ కోసం బాడీని బిల్డ్ చేయాల్సి ఉంటుంది. అందుకే బన్సాలి మూవీ కంప్లీట్ అయితే కానీ అమర్ కౌశిక్ మూవీకి షిఫ్ట్ కాలేకపోతున్నాడు. బాలీవుడ్ నుండి అందిన లేటెస్ట్ సమాచారం ప్రకారం జులై నుండి మైథాలజీ ఫిల్మ్ సెట్స్ పైకి వెళ్లనుందట. జూన్ నాటికి ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేస్తాడట అమర్ కౌశిక్. ఈ టైం కల్లా లవ్ అండ్ వార్ తన పార్ట్ షూట్ ఫినిష్ చేయాలని అనుకుంటున్నాడట విక్కీ. ఈ ప్రాజెక్ట్స్ డిలే చూస్తూ ఉంటే అటు సంజయ్ లీలా బన్సాలి, ఇటు అమర్ కౌశిక్ మూవీస్ ఈ ఏడాది థియేటర్స్ లోకి వస్తాయా అన్న డౌటే. ఈ లెక్కన విక్కీ కౌశల్ ఈ ఏడాది తెరపై కనిపించడం కష్టమే. అర్జున్ కపూర్ తో 6 ఏళ్ల ప్రేమకు బ్రేకప్ చెప్పి ఏడాది కూడా గ్యాప్ ఇవ్వకుండా మరొకరికి తన హృదయంలో చోటిచ్చింది మలైకా అరోరా. తనకన్నా వయసులో 19 ఏళ్ల చిన్నవాడితో డేటింగ్ చేసి వార్తల్లో నిలిచింది మున్ని. ఇప్పుడు అతడికి కూడా కట్టిఫ్ చెప్పిందా? కొత్త బాయ్ ఫ్రెండ్ ని వెతుక్కుందా? మలైకా అరోరా అంటే ఐటమ్ సాంగ్స్ మాత్రమే కాదు, డేటింగ్ వార్తలతో నిత్యం ట్రెండింగ్ లో నిలుస్తూ ఉంటుంది. అది కూడా ఏజ్ లో తనకన్నా చిన్నవారితో ప్రేమలో పడిపోతూ ఉంటుంది ఈ అమ్మడు. బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్ నుండి విడాకులు తీసుకున్నాక తనకంటే 12 సంవత్సరాల చిన్నవాడైన అర్జున్ కపూర్ తో డేటింగ్ చేసింది మున్ని. దాదాపు 6 ఏళ్లు లవ్ లో మునిగి తేలింది ఈ జంట. ఇక పెళ్లి చేసుకోవటం ఖాయం అనుకునే టైంలో 2024లో కటీఫ్ చెప్పుకున్నారు ఈ ప్రేమ పక్షులు. అర్జున్ కపూర్ కు బ్రేకప్ చెప్పి ఏడాది కూడా గ్యాప్ ఇవ్వలేదు 52 ఏళ్ల మలైకా. మరో వ్యక్తికి తన హృదయంలో చోటిచ్చింది. ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ మెహతాతో చక్కర్లు కొడుతోంది మేడం. మలైకా కంటే అతడు 19 సంవత్సరాలు చిన్నవాడు కావడంతో మరోసారి ఈ జోడీ హాట్ టాపిక్ అయింది. పార్టీలు, ఫంక్షన్స్ తో పాటు రీసెంట్లీ వ్యాలంటైన్స్ డేకు ఫారెన్ లో ఈ లవ్ బర్డ్స్ ఎంజాయ్ చేసిన పిక్స్ వైరల్ అయ్యాయి. హర్ష్ మెహతాతో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్న మలైకా సడన్లీ మరొకరితో క్లోజ్ గా ఉన్న వీడియో వైరల్ అవుతోంది. డేటింగ్ రియాలిటీ షో స్పిట్స్ విల్లా X6 ఫేమ్ సౌరభ్ బేడీతో డాన్స్ చేస్తున్న వీడియో నెట్టింట్లో షికారు చేస్తోంది. దీంతో హర్షకు బ్రేకప్ చెప్పి బేడీతో కమిట్ అయిందంటూ వార్తలొచ్చాయి. ఈ రూమర్స్ యంగ్ బాయ్ చెవికి చేరినట్టున్నాయి. వెంటనే క్లారిటీ ఇచ్చేశాడు. ఆమె జస్ట్ తనకు బెస్ట్ ఫ్రెండ్ అని తేల్చి గాసిప్ రాయిళ్ల గాలి తీసేశాడు. ఇక మలైకా కెరీర్ విషయానికొస్తే లాస్ట్ ఇయర్ ధామాలో ఓ స్పెషల్ సాంగ్ లో మెరిసిన మున్ని మళ్లీ తెరపై కనిపించలేదు. ఇది వాటి మన మూవీ మిక్స్ నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. Till then keep watching NTV.